పెళ్లి చేసుకున్నారని చెప్పి ఇంత దారుణంగా చేయాలా? కత్తులు కారాలు పట్టుకొని ఇంటికి వెళ్తారా? మరీ కాకపోతే అటుపక్క ఉన్నది మీ అమ్మాయి. రేపొద్దున ఏం జరిగినా మీ అమ్మాయికి ఆలోచించి చేయాలి. కానీ మీ అమ్మాయిని ఇంతలా లాక్కొని వెళ్ళి తన కాళ్ళు చేతులు కట్టిస్తారని ఎవరూ అనుకోలేదు. ఎందుకు ఇదంతా జరగాల్సి వచ్చింది? ఇది ఎక్కడ జరిగిందంటే సికింద్రాబాద్, హైదరాబాద్ దగ్గర ఉన్న ఒక సిటీలో. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ మంచి రిలేటివ్సే. క్యాస్ట్ ఫీలింగ్ కూడా లేదు. కానీ ఇద్దరు పెళ్లి చేసుకోవడం వాళ్ళ తల్లిదండ్రులకి ఇష్టం లేదు. అందుకే ఎర్లీ మార్నింగ్ 8కే వాళ్ళమ్మ నార్మల్గా డోర్ తెరిచిందంట. వాళ్ళ నాన్న బయట నించో ఉన్నాడు. సడన్గా లోపలికి వచ్చేసి ఆయన కంట్లో కారాలు కొట్టి లోపలికి వెళ్ళి వాళ్ళ ఇంటి మీద బెదిరించి వాళ్ళ అమ్మాయిని, మంచం కింద దాక్కున్న అమ్మాయిని కాళ్ళు చేతులు పట్టుకొని గుంజుకొని వచ్చి కట్టేసి మరీ లాక్కొని వెళ్తున్నారు. అసలు ఏం జరుగుతుంది సొసైటీలో? పెళ్లి చేసుకున్నారు, కూర్చొని మాట్లాడండి. అసలు ఇష్టమా కాదా లేదా, అసలు ఎలా ఉంటారు, ఏం జరుగుతుంది అని. మరి ఇంతలానా? ఇంకో దగ్గర కూడా అంతే. ప్రపోజ్ చేసిన అమ్మాయి కాదని చెప్పిందని బైక్ యాక్సిడెంట్ చేశాడు ఒక ఎదవ. యాక్సిడెంట్ చేయడం వల్ల తనకేమొచ్చింది? రేపొద్దున ఏదైనా కాలు చేతులు ఇరిగిపోతే తన పని తను ఎలా చేసుకుంటుంది? ఎవరిపైన డిపెండ్ అవుతుంది? ఎప్పుడు పేరెంట్స్ అనేది సపోర్ట్ ఉండరు కదా మనకి. ఒకానొక టైంలోని మనకంటూ మనమే సపోర్ట్ ఉండాలి. అప్పుడు నువ్వు యాక్సిడెంట్ చేసిన వాళ్ళు వస్తాడా? రాడు కదా. ప్రేమించి పెళ్లి చేసుకుంటే అమ్మ నాన్న ఒప్పుకోరు. వద్దురా బాబు ఈ పెళ్ళి నాకంటే ప్రేమించినోడు ఒప్పుకోడు. అసలు ఏం జరుగుతుంది సొసైటీ? ఒకవేళ ప్రేమించాడే అనుకో, నచ్చజెప్పండి. నిదానంగా కూర్చొని వాళ్ళు ఒప్పుకునేంత వరకు ప్రయత్నించండి. చిన్నప్పుడు నీకు బాగోదు అన్నా సరే, హెల్త్ ఖరాబ్ అవుతుందన్నా సరే, ఐస్ క్రీమ్ కావాలి అనగానే ఏదో ఒకటి చెప్పి ఇప్పించే మీ నాన్న మీ అమ్మ ఇలాంటప్పుడు ఎందుకు ఒప్పుకోరు? సరే టైం తీసుకున్నారే అనుకో, 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ వెయిట్ చేయాల్సిందే. వాళ్ళు ఇష్టపడి చేసేంత వరకు మనం వెయిట్ చేయాలి. లేదు అప్పటికి నాకు ఇంట్లో మ్యాచ్ చూసి చేస్తున్నారు అన్నప్పుడే మనం ఒక స్టెప్ అనేది ఫార్వర్డ్ తీసుకోవాలి. అంతేగాని 1 to 3 మంత్స్ చూసేసి ఒప్పుకోవడం లేదు నేను చేసేసుకుంటా అంటే వాళ్ళు ఎంత గారాబంగా పెంచుకొని ఉంటారు. మా అమ్మాయి ఒక ఇంటికి వెళ్తుంది అంటే ఆ ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా కలకల్లాడుతూ తిరగాలి అని చెప్పి కలలతో పెంచుతారు. అదే కలని మీరు ఈ అబ్బాయితో ఉండడం వల్ల ఏం కాదు, మీరు అనుకున్నట్టే నా జీవితం ఉంటుంది అని ఒక ధైర్యం ఇస్తే తల్లిదండ్రులు ఎందుకు ఇలా చేస్తారు? తల్లిదండ్రులకు నచ్చజెప్పేలా మీరెందుకు చేయరు? అరేంజ్ మ్యారేజ్లో తల్లిదండ్రులు చూసేది ఒక సేఫ్టీ లైఫ్ అనేది. నా కూతురు లైఫ్ బాగుండాలి అని వాళ్ళన్నీ చూసి 7 తరాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తారు. మామూలుగా చేయరు కదా. అదే సేఫ్టీ నేను ప్రేమించిన వాడితో ఉన్నా సరే నాకు ఇలానే ఉంటుంది నా లైఫ్, ఎలాంటి డిస్టర్బెన్సెస్ రావు, మీరు అనుకున్న దాని ప్రకారమే జరుగుతుంది అని మనం ఒక ధైర్యం ఇస్తే తల్లిదండ్రులు కానీ ఎందుకు భయపడతారు మనకి పెళ్లి చేయడానికి? మనం చెప్పే పద్ధతిలో ఉంది. మనకి కావాల్సింది అనుకున్నది ఎంత గారాబం చేసి మరి వాళ్ళు అడిగి మరీ ఇప్పించుకుంటాం. అలాంటిది పెళ్లి టాపిక్ ఎందుకండి ఒప్పుకోరు? స్టార్టింగ్లో ఎవ్వరూ ఒప్పుకోరు. మనం చెప్పే విధానం ఉంటుంది. అటుపక్క ఉన్న అబ్బాయి నిరూపించుకోవాలి, మీ అమ్మాయిని నేను చాలా బాగా చూసుకుంటాను అని. అలా నిరూపించుకున్నప్పుడు ఏ తల్లిదండ్రులు కానీ కాదంటారు? ఇప్పుడు చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకొని అమ్మాయిని చంపేసి రివర్లో కాలువలో పారేస్తున్నారు. ఇవన్నీ చూసిన తల్లిదండ్రులు భయపడతారు కదా కొంచెమైనా. మీరైనా కొంచెం ఆలోచించాలి దేనికి చెప్తున్నారా అని. అదంతా ఆలోచించి మనం ముందుకు వేసే ఒక ప్రతి అడుగులో ఒకసారి మీ అమ్మ నాన్నని అడగండి. ఒప్పుకోకపోయినా తల ఉంచైనా మీరు కాళ్ళు పట్టుకొనైనా అడగాల్సిందే. వాళ్ళు ఒప్పుకునేంత వరకు ఉంటే కానీ మీకు ఈ పొజిషన్ వచ్చేది కాదు. ఒక అమ్మాయి ప్రేమించడం లేదు అన్నా సరే పదే పదే తిరుగుతున్నావు. ఒకవేళ ఒక 2-3 మంత్స్లో సెట్ అవ్వకపోతే యాక్సిడెంట్ చేసేయడమేనా, యాసిడ్ పోసేయడమేనా? తను ఏదో ఒకటి చేయకపోతే నిద్ర రాదా నీకు? ఎందుకలా? వెయిట్ చేయాలి, పేషెంట్ చేయాలి. తనకి నువ్వు అన్ని విధాలుగా నచ్చాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను బాగా చూసుకుంటాడు, నాకు ఏం జరిగినా తన సపోర్ట్ అనేది ఉంటుంది అన్న ఒక ధైర్యం కావాలి ఒక అమ్మాయికి. ఎందుకని అది అర్థం చేసుకోరు? అమ్మాయి నో చెప్పింది అటాక్ చేసేయాలి, యాసిడ్ పోసేయాలి, యాక్సిడెంట్ చేసేయాలి, దాన్ని చంపేయాలి. అయితే అందరు కలిసి గ్యాంగ్ రేప్ చేసి ఎలా అయినా చంపేస్తే నా మనసు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అని ఎందుకు ఆలోచిస్తారు? ఒక అమ్మాయి మీలాగా ఒక మనిషి మీకులాగే పుట్టింది ఒక తల్లిదండ్రులకి. ఆ పెయిన్ మీ తల్లిదండ్రులకి ఎలా అయితే ఉంటుందో ఆ అమ్మాయికి జరిగే ప్రతి గాయం ఆ తల్లిదండ్రులకు అలా ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ డూ దట్. ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ప్రేమిస్తున్నానన్నా సరే వెయిట్ చేసి ఆన్సర్ గురించి ఎదురు చూడండి. అంతేగాని ఆన్సర్ రాలేదని చెప్పి
మీకు నచ్చినట్టు డెసిషన్ తీసుకుంటే రేపు స్పాయిల్ అయ్యేది అవతల వాళ్ళ లైఫ్, మీ లైఫ్ కాదు. సో ప్లీజ్ కేర్ఫుల్ విత్ యువర్ లవ్.